హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇందులో చాలా విషయాలు అయితే ఉన్నాయి. దాదాపుగా ఒక 10 నుంచి 12 విషయాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అన్ని విషయాలకు సంబంధించిన కొంత వివరణ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ముందుగా అయితే మీరు చేయాల్సింది ఏం లేదు, ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంటిన్యూగా చూడండి. ఇందులో ఫస్ట్ థింగ్ చూస్తే ఆంగ్లంలోను గ్రూప్ 1 పాఠ్యాంశ ప్రసారాలు చేస్తున్న టీశాట్ సాఫ్ట్నెట్ CEO వేణుగోపాల్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఆంగ్ల భాషలోనూ డిజిటల్ పాఠ్యాంశ ప్రసారాలు అందిస్తున్నట్టు CEO తెలపడం జరిగింది. ఇప్పటికే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష కోసం సుమారు 1200 గంటల తెలుగు పాఠ్యాంశ భాగాలు ప్రసారం చేసిన టీశాట్ ఆగస్టు 1వ తేదీ నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షల కోసం ప్రత్యేక పాఠ్యాంశాలు ప్రసారం చేస్తుందన్నారు. ఆంగ్ల మాధ్యమంలో పరీక్ష రాసే అభ్యర్థుల కోసం క్రాష్ కోర్స్ 100 గంటల నిడివి గల పాఠ్యాంశ భాగాలను సెప్టెంబర్ 1వ తేదీ అంటే ఈ రోజు నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు ప్రసారం చేస్తున్నట్టు CEO వివరించారు. టీశాట్ నిపుణ ఛానల్లో తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల వరకు, అదే రోజు సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు విద్యా ఛానల్లో పాఠ్యాంశాలు పునఃప్రసారం అవుతాయని వేణుగోపాల్ వెల్లడించారు. 2 తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి గ్రూప్ 1 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల ఆదరణను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక ప్రసారం చేస్తున్నామని, ఆంగ్లంలో పరీక్షలు రాసే అభ్యర్థులు టీశాట్ పాఠ్యాంశాలను సద్వినియోగం చేసుకోవాలని వేణుగోపాల్ రెడ్డి కోరారు. ఇక నిన్న ఐఏఎస్ల బదిలీలు జరిగినాయి. వాళ్ళకి సంబంధించి ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మైన్స్ అండ్ జియాలజీ ప్రభుత్వ కార్యదర్శిగా, ఆ శాఖ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న సురేంద్ర మోహన్ను పూర్తికాలం డైరెక్టర్గా నియమించారు. మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న తప్సీర్ ఇక్బాల్ను తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ కార్యదర్శిగా నియమించారు. ఆ పోస్టులో ఇన్ఛార్జ్గా ఉన్న ఆయేషా మస్రత్ కన్నంను GADలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ VC అండ్ MDగా నిర్మలా కాంతి వెస్లీని నియమించారు. R&R మరియు LA కమిషన్గా వినయ్ కృష్ణారెడ్డిని నియమించి ఆ పోస్టులో ఉన్న రాహుల్ బొజ్జాను రిలీవ్ చేశారు. మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ కార్యదర్శిగా షేక్ యాస్మిన్ బాషాను నియమించారు. ఖమ్మం అడిషనల్ కలెక్టర్గా P శ్రీజను, వక్ఫ్ బోర్డు CEOగా MD అసదుల్లాను నియమించడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఐఏఎస్ల బదిలీలు. ఇక ఇక్కడ గ్రూప్ 3 అభ్యర్థులకు సంబంధించి ఒక వీడియో అయితే మన ఛానల్లో ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా జీవో కాపీని తీసుకొని, అంటే వెబ్ నోట్ను తీసుకొని వివరించడం జరిగింది. దాన్ని కూడా మీరు ఛానల్లో చెక్ చేయండి ఒకసారి. మొత్తానికి మనకు ఈ నెల 2వ తారీఖు, రేపటి నుంచి 6వ తారీఖు వరకు 5 రోజులు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. ఎవరన్నా ఎడిట్ చేసుకోవాలనుకుంటే గ్రూప్ 3కి సంబంధించి ఎవరన్నా అప్లికేషన్లో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇదే ఫైనల్ ఎడిట్. అది కూడా చూసుకోండి ఒకసారి, వీడియో అయితే చూడండి. ఇక అంబేద్కర్ వర్సిటీ ప్రవేశాల గడువు 30. డాక్టర్ BR అంబేద్కర్ సార్వత్రిక అంటే ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ PG కోర్సులో చేరడానికి గడువు సెప్టెంబర్ 30 వరకు పెంచారు. 2022, 23, 24 విద్యా సంవత్సరంలో డిగ్రీలు చేరిన ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజు చెల్లించాలని స్పష్టం చేశారు. సకాలంలో ఫీజు చెల్లించలేకపోయిన వారు కూడా సెప్టెంబర్ 30 లోపు ఆన్లైన్లో చెల్లించవచ్చు. పూర్తి సమాచారం కోసం ఆన్లైన్లో నమోదు తదితర అంశాలపై సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించవచ్చు, లేకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ను కూడా సంప్రదించడానికి అవకాశం ఉంది. మరో హెడ్డింగ్, వారంలో గురుకులాల డిజైన్ రెడీ. ఇప్పటికే 3 సిద్ధం చేసిన అధికారులు, మార్పులపై CM కీలక సూచనలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సమీకృత గురుకుల విద్యాలయాల నిర్మాణాల డిజైన్లను వారంలో రెడీ అవుతాయని తెలుస్తున్నది. SC, ST, BC మైనారిటీ గురుకుల పాఠశాలలను వేర్వేరు చోట్ల కాకుండా ఒకే చోట ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ క్యాంపస్ల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. దీనికి సంబంధించి ఇప్పటికే 3 డిజైన్లు సిద్ధం కాగా ఇటీవల పరిశీలించిన CM కొన్ని మార్పులు చేయాలని సూచించారు. డిజైన్ను ఫైనల్ చేసేందుకు R&B అధికారులు సంబంధిత ఆర్కిటెక్చర్ కన్సల్టెన్సీతో కలిసి కసరత్తు చేస్తారు. ఇక మొత్తానికి వారంలో గురుకుల డిజైన్ రెడీ అయ్యే అవకాశం ఉంది.
ఇందులో శరవేగంగా గురుకులాల పనులు, గురుకులాల డిజైన్ R&B శాఖ ఉన్నతాధికారులు పనిచేస్తుండగా ఈ ప్రాజెక్టు కోసం ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 2,000 కోట్లు కేటాయించగా పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ మదిరాలో కడుతున్న విషయం తెలిసిందే. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో సుమారు 20 ఎకరాల్లో ఎడ్యుకేషనల్ హబ్ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తుంది. కొడంగల్ మదిరా నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టును చేపడుతున్నారు. బడ్జెట్లో నిధులు కేటాయించడంతో పాటు విరాళాలు కూడా సేకరించాలని ప్రభుత్వం భావిస్తుంది. అన్ని రకాల గురుకులాలను కలిపి ఒకే చోట ఎడ్యుకేషనల్ హబ్గా నిర్మించాలని సర్కార్ అభిప్రాయపడుతుంది. ఇక మొత్తమైన రాష్ట్ర వ్యాప్తంగా ఒకే డిజైన్ను ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ క్యాంపస్ 3 డిజైన్లలో ఒక్కొక్క ఆకారంలో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆర్కిటెక్చర్ సంస్థ మొత్తం 6 డిజైన్లు రూపొందించగా అందులో 3 డిజైన్లను శాఖ ఆఫీసర్లకు సిద్ధం చేసి సీఎం రేవంత్ అభిప్రాయం కోసం పంపించారు. ఒక డిజైన్ పలక మాదిరిగా ఉండగా మరొకటి త్రిభుజ ఆకారంలో, ఇంకోటి గుండ్రం ఆకారంలో ఉందని ఆఫీసర్లు చెప్తున్నారు. ఈ 3 డిజైన్లలో ఏదో ఒకటి ఫైనల్ చేయాలని సీఎంకు ఆఫీసర్లు అభ్యర్థించగా ఆకారం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే పాటించాలా లేక స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ధారించాలనే విషయంపై స్పష్టత కుదరనట్టు తెలిసింది. విద్యార్థులకు శానిటేషన్, నీటి వసతిపై సీఎం కొన్ని డౌట్లు లేవనెత్తినట్టు తెలిసింది. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే డిజైన్ను తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఉన్నట్టుంది. ఇక త్వరలో మెడికల్ కాలేజీలకు ప్రిన్సిపల్స్ నియామకానికి గ్రీన్ సిగ్నల్, వారం రోజుల్లో భర్తీకి ప్లాన్, ప్రభుత్వానికి చేరిన ఫైల్ ఆమోదం రాగానే అన్ని కాలేజీలకు ఉత్తర్వులు. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో అన్ని మెడికల్ కాలేజీల ప్రిన్సిపల్స్, ఆయా కాలేజీల అనుబంధ ఆసుపత్రులకు సూపరింటెండెంట్లను నియమించనున్నది. వారం రోజుల్లో భర్తీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫైల్ ప్రభుత్వానికి చేరింది. సీఎం నుంచి అప్రూవల్ రాగానే కాలేజీలకు ఉత్తర్వులు ఇవ్వనున్నట్టు తెలిసింది. దీంతో అన్ని మెడికల్ కాలేజీలకు రెగ్యులర్ ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్లు అందుబాటులోకి రానున్నారు. ఇందులో భాగంగా ప్రొఫెసర్లు ప్రమోషన్లు ఇవ్వనున్నట్టు తెలిసింది. అన్ని మెడికల్ కాలేజీల్లో రెగ్యులర్ విధానంలో పోస్టులను భర్తీ చేసేందుకు 5 ఏళ్లు ప్రొఫెసర్లుగా పనిచేసిన వాళ్లకు ప్రమోషన్లు కల్పిస్తూ సీనియారిటీ ప్రకారం ప్రిన్సిపల్స్, సూపరింటెండెంట్లుగా నియమించనున్నట్లు ప్రభుత్వం డిఎంఈ ఈ పరిధిలో 69 రెగ్యులర్ పోస్టులు ఉన్నాయి. కానీ వీటిలో కేవలం 17 మంది మాత్రమే ఉన్నారు. రెగ్యులర్, అడిషనల్ డిఎంఈలు ఉన్నారు. మిగతా పోస్టులో ఇన్ఛార్జ్ వ్యవస్థతో నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వ పాలసీ ప్రకారం ఇన్ఛార్జ్ వ్యవస్థను చెక్ పెట్టి అన్ని పోస్టుల్లో రెగ్యులర్ సిస్టమ్ను డెవలప్ చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ చొరవ తీసుకుంటుంది. మొత్తానికైతే అన్ని మెడికల్ కాలేజీలలో రెగ్యులర్ ప్రిన్సిపాల్స్ అయితే సూపరింటెండెంట్, రెగ్యులర్ ప్రిన్సిపాల్ రాబోతున్నారు. ఇక కునారిల్లుతున్న డిగ్రీ పీజీ కోర్సులో బోధనకు తిలోదకాలు, 3 ఏళ్లలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, ఒక్కొక్కటిగా మూతపడుతున్న ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు, అమ్మకానికి పెట్టినా ఎవరు ముందుకు రాని వైనం, ఎలాగైనా నడపాలని పోటీపడి ప్రోత్సాహకాలతో ప్రవేశాలు, ఫ్రీ బస్సు, రోజువారీ హాజరుకు మినహాయింపు, పాఠశాల ఇంటర్మీడియట్ విద్య ప్రైవేటు పరమవ్వడంతో పాటే వ్యాపార పరమవుతుంది. తర్వాతి కోర్సుల్లో చేరుదామనుకునే వారికి వైద్యం, ఇంజనీరింగ్, లా, CA, ఫార్మసీ, కంప్యూటర్ తదితర కోర్సులన్నీ ఖరీదయ్యాయి. ఈ స్థితిలో ఆర్థిక పరిస్థితులు బాగోలేక చదువు ముందుకు సాగించలేని నిరుపేద విద్యార్థులు ఇప్పుడు సాధారణ డిగ్రీ, పీజీ వంటి యూనివర్సిటీ కోర్సులే దిక్కు. ఈ నేపథ్యంలో సర్కారు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్పై బతికే కొన్ని ప్రైవేట్ కాలేజీలు బోధన, నిర్వహణ గాలి కొదిలేసి ఏ ఏటికి ఆ ఏడు పోటీ పడి మరీ ప్రోత్సాహకాలతో విద్యార్థుల ప్రవేశాలు పెంచుకునే పనిలో పడ్డారు. ఇక వస్తుంది తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు దస్త్రంపై సీఎం రేవంత్ సంతకం. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, అయిందో లేదో తెలియదు. నేడో రేపో కమిషన్ ఏర్పాటు ఉత్తర్వులు. చైర్మన్తో సహా కమిషన్లో 4 సభ్యులు. కమిషన్ సభ్య కార్యదర్శిగా IAS. ఒక్కో సభ్యుడికి ఒక్కో బాధ్యత. చైర్మన్కు చీఫ్ సెక్రటరీ లేదా హైకోర్టు న్యాయమూర్తి హోదా. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో విద్యా కమిషన్. పదవి కాలం 3 ఏళ్లు. కమిషన్ చైర్మన్గా విశ్రాంత IAS ఆకునూరి మురళి క్వశ్చన్ మార్క్. సభ్యుల ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు. ఉన్నత విద్యామండలి పగ్గాలు జానయ్యకు. ఇక ఈ విద్యా కమిషన్కు చైర్మన్గా ఆకునూరి మురళిని నియమించే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. ఉన్నత విద్యామండలి సారథిగా జానయ్య. ఇది జరుగుతుంది విద్యా కమిషన్కు సంబంధించి. ఇంకా ఉత్తర్వులు అయితే రావాల్సి ఉంది. 2-3 రోజుల్లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. NMMS దరఖాస్తు గడువు 30 వరకు పొడిగింపు. ఇది NMMSC అంటే ఇప్పుడు అప్లికేషన్ చేసే వాళ్ళది కాదు, సీట్ వచ్చిన వాళ్ళ అంటే సెలెక్ట్ అయిన వాళ్ళకు
ఎన్ఎస్పి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అని ఉంటుంది. అందులో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకోవడానికి ఈ నెల 30 వరకు ఉంది. దీన్ని రిజిస్టర్ చేసుకోవాలని ఇప్పుడు ప్రజెంట్గా 9th క్లాస్ చదువుతున్న విద్యార్థులకు ఈ అవకాశం ఇది. అంటే 8th రాసిన ఎన్ఎంఎంఎస్లో సెలెక్ట్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకుంటేనే ఆ 12,000 రూపాయలు అనేది వస్తుంది. ఇక బీసీ గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు 15 వరకు గడువు పొడిగించారు. మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల వ్యవసాయ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఈఏపీ సెట్ 2024 ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థినులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వనపర్తి, కరీంనగర్లో వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలలు ఉన్నాయని తెలిపారు. ప్రవేశ పరీక్షల్లో సాధించిన ర్యాంకు రిజర్వేషన్ ప్రాతిపదికన విద్యార్థినులకు ఎంపిక చేస్తామని చెప్పారు. ఇక నిన్న ఎడ్సెట్కి సంబంధించి సీట్ల కేటాయింపు జరిగింది. 9,817 సీట్లను 2024-25 విద్యా సంవత్సరంలో మొదటి విడత కౌన్సిలింగ్లో సీట్లు కేటాయించడం జరిగింది. ఈ మేరకు ఎడ్సెట్ ప్రవేశాల కన్వీనర్ రమేష్ బాబు ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 16,841 మంది వెబ్ ఆప్షన్ నమోదు చేశారు. ఈ 16,000ల్లో 9,817 మందికి సీట్లు కేటాయించారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్న విద్యా మరియు ఉద్యోగ సమాచారం. ఇలాంటి మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారాల కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.